కేయూరాణి న భూషయంతి పురుషం హారా న చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధ్నిజాః వాణ్యేకా సమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాది సతతం వాగ్భూషణం భూషణం. వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః మునీనామప్యహం వ్యాసః కవీనాముశనా కవిః. తను వృష్ణివంశీయులు అంటే యాదవంశంలో పుట్టినటువంటి వాళ్ళలో వసుదేవుని పుత్రుడైనటువంటి వాసుదేవుడైన శ్రీకృష్ణుడును అని, పాండవులలో అర్జునుడును అని, మునులలో వేదవ్యాస మునీంద్రుడును అని, కవులలో శుక్రాచార్యుడును అని తెలియచేస్తున్నాడు. పాండవులలో అర్జునుడు, మునులలో వ్యాసుడు తానే అని భగవానుడు చెప్పడం చేత గీతను వినినటువంటి అర్జునుడు లేదా లిఖించిన వ్యాసులు ఇద్దరూ సాక్షాత్తు భగవత్ స్వరూపమే అని తెలుస్తోంది. కనుక గీత సన్నివేశానికి ఇంతటి గొప్ప మహత్తు చేకూరింది. కవీనా ముశనా కవి అంటే జ్ఞానం కలవాడు అని అర్థం. ఉషకవి అంటే భృగు మహాముని కుమారుడు శుక్రాచార్యుడు. ముందర శ్లోకాలలో దేవతలకు బృహస్పతిని తానే అని చెప్పాడు. వ్యాస మహర్షిని వ్యాసాయ విష్ణు రూపాయ అంటారు. కనుక వ్యాసుడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడే అని తెలుస్తుంది. ఇక్కడ ఒక చమత్కారం ఏమిటంటే చెప్పేది తాను, వినేది అర్జునుడు, ప్రపంచానికి పరిచయం చేసింది వ్యాసుడు. శ్రీకృష్ణుడు ఉత్తమ పురుష అంటే నేను, అర్జునుడు మధ్యమ పురుష అంటే నీవు, సెకండ్ పర్సన్ లాగా. వ్యాసుడు ప్రథమ పురుష అంటే సమ్ అదర్ పర్సన్. విన్నది, చెప్పింది, ప్రచారం చేసింది తానే. ఇక్కడ వ్యాకరణ శాస్త్రం మొత్తం వచ్చేసింది. ఇంకా శుక్రాచార్యుడు కవి, రాక్షసుల గురువు. ఈయన భృగుమహాముని కుమారుడు, అపార విజ్ఞాన సంపన్నుడు. ఇవన్నీ కూడా తానేనని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు. జై గురుదత్త.